దైవజనుని మాట విన్న వెంటనే అభిషేకం దిగొస్తుంది. ఈ జ్ఞానం నీకుంటే, అన్నా నన్ను కొట్టరా, అన్నా నన్ను సరిచేయరా, అన్నా నన్ను గద్దించరా, అది నాకు అభిషేకం. ఆ జ్ఞానం ఉంటే. ఈ జ్ఞానం లేని కొందరు ఉంటారు. ఏంటో మా మీద అన్నకి ఊరికే మమ్మల్ని చూస్తుంటాడు, ఏంటో ఇంకా వేరే వాళ్ళు కనబడరేమో ఈ అన్నకి, ఎందుకని ముందు కూర్చున్నానో ఏమో. దైవజనులు గద్దిస్తే అభిషేకం, కొడితే ఉపకారం. ఇంకోసారి ఆ తప్పు చెయ్యవు, తప్పు ఇలా చెయ్యొద్దు అని దైవజనుడు చెప్తే, ఓకే అన్నా, ఓకే అక్క, నేను అలాగే ఉంటాను, నాకేవో సొంత నిర్ణయాలు ఉన్నాయి, వాటిని చంపేసుకుంటానక్క, ఈ రోజు నుండి మీరు చెప్పినట్టు నేను వింటానన్నా అని అన్నామనుకోండి దేవుని బిడ్డలారా, అది నీకు ఉపకారం. దైవజనుని మాట నీకు కీడు కలగ చేయదు, దైవజనురాలి మాట నీకు నష్టాన్ని కలిగించదు, అది నీకు ఉపకారం చేస్తుంది.